7.79% పోలింగు, 14 ఓట్ల లెక్కింపు. సో అక్కడ మాత్రం భారీ స్థాయిలో పోలింగ్ జరిగింది. మొదటి దశ కంటే కూడా రెండవ దశలో ఎక్కువ స్థాయిలో పోలింగ్ జరిగింది. దాదాపుగా 69% మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఫలితాలు 14వ తేదీన రాబోతున్నాయి. బీహార్లో మరే ఎన్డీఏ అధికారంలోకి వస్తే దాని ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది, దేశ రాజకీయాలు ఏ విధంగా మారుతాయి, అదేవిధంగా బీహార్లో మహాగఠబంధన్ వస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. సో ఇప్పుడు అక్కడ మహాగఠబంధన్ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్గా తెలంగాణలో మహాగఠబంధన్లో భాగమైన కాంగ్రెస్ ఇక్కడ విజయం సాధిస్తుందని, అక్కడ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయం పైన అనేక ఆశలు పెట్టుకున్నప్పటికీ అక్కడ మహాగఠబంధన్ విజయం సాధించే అవకాశం లేదు అనేది. ఇవి రెండు చూస్తే ఒకవైపు బీహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్, తెలంగాణలోని ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పైచేయి స్పష్టంగా కనపడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ పార్టీ రాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వస్తే ఆయన మరింత బలపడే అవకాశం ఉన్నది. ఆయన తన మార్కు రాజకీయాలను ప్రూవ్ చేసుకోవచ్చు. సో అక్కడ ఆయనను స్టార్ క్యాంపెయినర్గా రానియనందుకు ఇక్కడ ఆయన అన్నీ తానై వ్యవహరించి ఎప్పటికప్పుడు డివిజన్లకు 2 మంత్రులను పెట్టి, అదేవిధంగా కార్పొరేషన్ల చైర్మన్లను బూత్ వారిగా వాళ్ళకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చి ఆయన 8 రోజులు రోడ్ షోలు చేసి, సమీక్షలు చేసి, బాధ్యతలు అప్పగించి, ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎక్కడికక్కడ చెప్పి, ఇట్లా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకొని ఈరోజు ఇక్కడ రేపు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 100% ఇంకా రేవంత్ రెడ్డి యొక్క బలం పెరుగుతుంది, రేవంత్ రెడ్డి యొక్క దూకుడు పెరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఆయన మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా ఈయన సీటు మారుస్తారు, రేవంత్ రెడ్డి అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ బలపడితే ఇక్కడ బలహీనపడితే అది ఆయనకు ప్రమాదము, ఇలాంటివన్నీ కూడా కొట్టుకపోయే అవకాశం ఉన్నది. అక్కడ వాళ్ళు బలహీనపడడం, ఇక్కడ బలపడడం అనేది రేవంత్ రెడ్డికి కలిసి వచ్చే అవకాశం అవుతుంది. సో మొత్తానికి బీహార్లో మహాగఠబంధను బలహీనపడము కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకపోయినా కూడా రేవంత్ రెడ్డికి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడే అవకాశం ఉంది. సేమ్ టైము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్ ఫలితాలు కూడా ఆయనకు